సార్ నమస్తే. నమస్తే సార్, ప్రశ్న రావణ్ ఆయన మాట్లాడిన మాటలు, ఒక వీడియోలో రాముడిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు, తర్వాత కొన్ని హిందూ గ్రంథాలను కానీ హిందూ దేవుళ్ళను కానీ దూషించినట్టుగా కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో వాటినే ఇప్పుడు కొన్ని టీడీపీ అనుకూల ఛానళ్లలో ఈ యాంటీ హిందూ వ్యతిరేక భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా స్ప్రెడ్ చేయిస్తున్నాడు రావణ్ చేత, వీళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈ కోణంలో నెరేటివ్ స్టార్ట్ చేశారు. సో రావణ్ని పూర్తిగా వైసీపీకి ముడిపెట్టి వైసీపీని దెబ్బ కొట్టాలి, యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేయాలనే ప్రయత్నమే కనపడుతుందా, ఏమంటారు? అది ఒకటే కాదండి, ఇంకొక దారుణమైన విషయం చెప్తాను. రావణ్ వెనకాల ఎవరున్నారు అని ఒక చర్చ జరుగుతోంది. ఓకే, రావణ్ వెనకాల జగన్ ఉన్నాడు అని చెప్పడానికి కొంతమంది పాకులాడుతూ తాపత్రయపడుతూ నానా గోళ చేస్తున్నారు. రెండో వైపు రేవంత్ రెడ్డి ఉన్నాడు రావణ్ వెనకాల అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే, అదొక విచిత్రమైన యాంగిల్. అంటే హిందుత్వాన్ని విపరీతంగా మోస్తున్నటువంటి ఒక బ్యాచ్ ఉంది. అంటే అసలు హిందుత్వ కోసమే మేము బతుకుతున్నాం, హిందుత్వ లేదంటే మేము ఇమ్మీడియట్గా స్పాట్లో చచ్చిపోతాం అన్నంత అతి చేస్తూ ఉంటారు వీళ్ళు. యూట్యూబర్సే వీళ్ళు, అందులో జర్నలిస్టులు అని చెప్పుకునే బ్యాచ్ కూడా ఉంది. వాళ్ళు జర్నలిస్టులు కూడా కొన్ని ఛానల్స్లో పనిచేశారు, వాళ్ళు యాంకర్లుగా పనిచేశారు, రైటర్లుగా పనిచేశారు. ఆ బ్యాచ్ అంతా కలిసి ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. దానిలో ఒక మహిళా జర్నలిస్ట్, ఆవిడ యాంకర్గా పనిచేశారు గతంలో. ఆవిడ రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి దాని వెనకాల ఒక పర్పస్ ఉందనుకుంటున్నాను నేను. ఆ పర్పస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం. తెలంగాణలో బీజేపీ ప్రోగ్రాంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఎంత భ్రష్టు పట్టిస్తే అంత మంచిది అని తను ఫీల్ అయ్యి రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడేసింది. అంటే రెండో వైపు రేవంత్ రెడ్డిని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, ఈయన ఫ్రాంచైజీ మోడల్ ముఖ్యమంత్రి, ఈయనకి పార్టీ లాయల్టీ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్తో గుడ్ లింక్స్లో ఉండటం అనే లాయల్టీనే ప్రధానము అని ఆయన 100 సార్లు ప్రదర్శించాడు. అది ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ఆ నటన, ఆయన చేసే నటన వికృతంగా కూడా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. రేవంత్ రెడ్డి గారి బిహేవియర్, ఆయన్ని పట్టుకుని అంత సబ్మిసివ్గా ఉండేవాడిని పట్టుకుని రావణ్ అనేవాడిని ప్రమోట్ చేసి, అంటే కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ అని చెప్పాలని ఆవిడ తాపత్రయం. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళందరినీ తుకుడే గ్యాంగ్ అంటారు, వీళ్ళే తుకుడే గ్యాంగ్. అసలు ఈ తుకుడే గ్యాంగ్ అంతా ఒక చోట చేరి కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగా అది హిందూ వ్యతిరేక, అది కాంగ్రెస్ అని ఎస్టాబ్లిష్ చేయాలనేది వీడి తాపత్రయం. నెహ్రూ అనేవాడికి ముస్లిం మూలాలు ఉన్నాయని చెప్పడానికి తాపత్రయపడే పిచ్చి కలిగినటువంటి బ్యాచ్ ఇది. వీళ్ళు అందులో భాగంగా రేవంత్ రెడ్డిని అందులో కట్టేసి రావణ్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒక సిద్ధాంతం మాట్లాడేసింది ఆవిడ. అదొక పైత్యం. రెండో వైపు జగన్ని ఆల్రెడీ తిరుమల లడ్డు అనే ఎపిసోడ్లో చంపేశాం మనం. తిరుమల లడ్డు అనే ఎపిసోడ్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఇతను క్రైస్తవుడు కాబట్టే వెంకటేశ్వర స్వామికి కల్తీ నైవేద్యం పెట్టడం ద్వారా ఆయన పవర్స్ తగ్గించి హిందువులని ఒంటరిని చేద్దాం, హిందువులకి దేవుడి అంటే హిందువులు ఏ దేవుడినైతే నమ్మాడో ఆ దేవుడికి శక్తి తీసేస్తే ఇంకా హిందువులు ఏమీ కారు దేశంలో, జస్ట్ అలా కొడితే పడిపోతారు వాళ్ళు అన్నంత ఒక దారుణమైన నేరేటివ్ని ముఖ్యమంత్రి కల్పించడం అనేది చూశారు, ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు తెలుగుదేశాన్ని మొయ్యటమే నా జీవిత లక్ష్యం అని బతుకుతున్న ఛానల్స్ ఉన్నాయి. అది ఏ ఛానల్ అయినా కావచ్చు, అది ఏబిఎన్నా, మహా టీవీనా, మరొకట అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళందరూ రావణ్ కేసుని హిందూ యాంగిల్లోకి డైవర్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏదో అన్నాడని కదా మొదలైంది పంచాయతీ, అది తప్పు అనేది ప్రూవ్ అయింది. ఆయన పవన్ కళ్యాణ్ని ఏమీ అనలేదండి ఆ వేదిక మీద నుంచి. క్రైస్తవ శంఖారావం, దళిత క్రైస్తవ శంఖారావం అనేది జెన్యూన్ కాజ్తో పెట్టినటువంటి మీటింగే. క్రైస్తవ రిజర్వేషన్లు అనేది జెన్యూన్ కాజే, చాలా స్పష్టంగా. అది తప్పని ఎవరు మాట్లాడినా దుర్మార్గమే. మాట్లాడిన వాడు ఖచ్చితంగా దళిత వ్యతిరేక అంటానే, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మాలపల్లిలు మాదిగూడలు ఉన్నాయి ఈ దేశంలో స్టిల్.
మరి రాజ్యాంగ సవరణ ఎందుకు జరగట్లేదు సార్ ఆ విషయంలో? అంటే జరగాలి, అది వేరే గొడవ, అది మాట్లాడదాం విడిగా. కానీ ఆ యాంగిల్ తప్పు. ఎందుకు తప్పు అంటే మతం మారిన మాల అతనికి, లేకపోతే మతం మారిన రెల్లి అతనికి మీరు తీసుకొచ్చి ఒక బ్రాహ్మడి ఇంటి పక్కన ఇల్లేసి ఉంచే పరిస్థితి ఉందా దేశంలో? దానికి సమాధానం చెప్తే మిగిలిన విషయాలు అంగీకరించవచ్చు. ఓకే. కానీ ఇక్కడ నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఈ గొడవ, ఆ మీటింగ్ ఇంటిగ్రిటీ ఓకే, ఆ వేదిక మీద నుంచి మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్న వాళ్ళ మీద దాడి చేశాడు అతను. ఓకే. మతాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నటువంటి, వాంటెడ్గా క్రిస్టియానిటీని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు చెలరైపోయి మాట్లాడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ని టార్గెట్ చేశాడు. రాధా మనోహర్ దాస్ ఎంత రెడిక్యూల్గా మాట్లాడతాడంటే క్రైస్తవం గురించి కానీ ఇస్లాం గురించి కానీ ఆయన అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి మీద ఎందుకు కేసులు లేవు? ఒక్కసారి అతని మీద ఏదో చిన్న కేసు పెట్టి హడావిడి చేశారు, తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యాడు. కానీ స్టిల్ ఆయన అదే అభిప్రాయాలతో, అదే ఎక్స్ప్రెషన్ ధోరణితోనూ ఉన్నాడు. ఓకే. మరి అతని మీద ఎందుకు కేసులు అవ్వు? రావణ్ అనేవాడు ఏదో మాట్లాడాడని ఇంత పగలు తీసుకుని చచ్చిపోతున్నారు కదా మీరు అందరూ, హిందూ మతానికి ఏదో అయిపోతుందని. రాధా మనోహర్ దాస్ ఇష్టం వచ్చినట్టు క్రైస్తవం మీద వాళ్ళు ఎందుకు కేసులు పెట్టలేకపోయారు? భయపడ్డారు ఎందుకు? అంటే మీరు టెర్రరైజ్ చేస్తున్నారు వాళ్ళందరినీ, మీరు టెర్రరిస్టులు. ఓకే. హిందుత్వం అనే పేరుతో రోడ్డుకి ఎక్కి మాట్లాడుతున్న యూట్యూబర్స్, ఈ బ్యాచ్ మొత్తం, ఈ ఛానల్స్, వీళ్ళు చేస్తున్నంత టెర్రరిజం మామూలు టెర్రరిజం కాదు, మీడియా పేరుతో. అంటే వీళ్ళనే అసలు దేశద్రోహులుగా గుర్తించాల్సిన అవసరం. వీళ్ళు దేశద్రోహులే, వీళ్ళే దేశద్రోహులు. దేశం అంటే నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్, ఇదే కదా సార్. మనుషులు. దేశం అంటే మనుషులు. గురజాడ అప్పారావు గారు చెప్పాడు ఆ రోజున. అవును. వీళ్ళు దేశం అంటే మతాలు, దేశం అంటే ఇంకేదో, అసలు ప్రపంచానికి అసలు ఏ సంబంధం లేని దేశం అంటే అసలు చంపేసినా ఇబ్బంది లేదు. మనిషి మాత్రమే యూనిట్, మనిషి సంక్షేమమే యూనిట్, దేశం కాదు. ఆయన ఏదో దేశం, నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం పట్ల కన్సర్న్ లేదు అని మాట్లాడాడని చెప్పి సందర్భం నుంచి విడదీసి ఒక వాక్యాన్ని రోడ్డు మీద పెట్టి నోటికి వచ్చినట్టల్లా మాడుతున్నారు వీళ్ళు. ఇదొక దుర్మార్గం. దేశభక్తి లేదు నాకు అని చెప్పాడని చెప్పి ఒక వాక్యం పట్టుకొచ్చి చెండాడుతున్నారు. ఇలాంటి బ్యాచ్ అంతా చేరి వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ ఇంటర్నల్ గొడవ. వీళ్ళు తెలుగుదేశానికి భజన చేయాలి. ఒకవైపు తెలుగుదేశం ఈ విషయంలో మాట్లాడట్లా. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రావణ్ ఎపిసోడ్ సోషల్ మీడియా రచ్చంతా ఇది పాజిటివా నెగిటివా అనేది జనసేన అకౌంట్లో వేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఓకే. నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ మొత్తం జనసేనకి తగలాలి, మనం సేఫ్గా ఉండాలి అనే కుట్ర చంద్రబాబుది. అందుకని జనసేనని తోస్తాడు దానిలోకి. వాళ్ళ చావు వాళ్ళు చూస్తున్నారు, స్టేషన్ మీద దాడి చేస్తున్నారు, పరమ దుర్మార్గంగా ఉన్నారు, ఇదంతా వాళ్ళ క్యాడర్ కూడా. సో వాళ్ళని ఒక దెబ్బ కొడుతున్నాడు చంద్రబాబు. రెండో వైపు చంద్రబాబు భక్త మండలి అయినటువంటి ఛానల్స్ వాళ్ళు ఈ అకౌంట్లో జగన్ని టార్గెట్ చేసేస్తే ఇంకా అద్భుతం. అంటే జగన్ని పవన్ని ఇద్దరిని ఇదే అకౌంట్లో కొట్టేయడానికి రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీధర్ రెడ్డి మాట్లాడాడు నన్న. తెలుగుదేశం నుంచి ఎవరు రావణ విషయంలో స్పందించలేదు, ఆయన స్పందించాడు. ఆయన స్పందనలో కూడా టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఫండ్ చేస్తున్నాడని చెప్పాడు. ప్రకాష్ రాజుకి జగనే డబ్బులు ఇచ్చి, రావణ్కి జగనే డబ్బులు ఇచ్చి, పైగా నెల నెల లక్షలాది రూపాయలు వస్తున్నాయని మాట్లాడుతున్నాడు ఆయన. అది ఏమైనా ఆధారం ఉందా ఆయన దగ్గర? బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఉండి మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వీళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు. ఈయన క్రైస్తవుడు కాబట్టి జడా శ్రవణ్ కుమార్కి డబ్బులు ఇచ్చి ఆ మీటింగ్ పెట్టించి పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ తిట్టించాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్. ఆయన్ని ఏదో పద్ధతిలో డిస్కరేజ్ చేసేసి ఆయన్ని కొట్టేస్తే సనాతన ధర్మంని క్యాప్చర్ చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక క్రైస్తవ మతానుయాయి అనుకుంటున్నాడు అనేది జనాలు అనుకోవాలని వీళ్ళ ఉద్దేశం. అందుకని హిందూ ఓట్ బ్యాంక్ని ఆయనకు దూరం చేయాలి. ఇప్పుడు ఆ భయం ఆయనకి ఉంది. అందుకని ఆయన ఏమంటున్నాడు? జయ శ్రీరామ్, ఆ రాముడికి నివేదించుకుంటున్నాను, ఇక్కడ పరిస్థితులు చూసి రాముడే కంగారు పడేలా ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. అంటే అలా మాట్లాడకపోతే కుదరదు. మనకి టోటల్గా ఒక సెక్షన్ని, ఒక మెజారిటీ మతాన్ని దూరం చేస్తున్నారు మనకి. కాబట్టి మనం జయ శ్రీరామ్ అనకపోతే కుదరదు అని అంత భయపెట్టారే మీరు.
జగన్మోహన్ రెడ్డిని. అదంతా కృత్రిమంగానే అనిపించింది. హే రామ్ అని ఆయన ఆయన ఇండికేట్ చేయదలుచుకున్నాడు. అవును, నన్ను టెర్రరైజ్ చేస్తున్నారు వీళ్ళందరూ అని ఇండికేట్ చేయడం కోసం ఆ మాట వాడాడు అతను. అవును. కాబట్టి మీరు కదా టెర్రరిస్టులు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ని సర్వనాశనం చేయడానికి దీన్ని వాడేసుకుంటాడు. అవును. రెండో వైపు ఆయన భజన మండలి మీడియా మొత్తం కూడా జగన్ని చంపేయడానికి దీన్ని వాడుకోవాలని ట్రై చేస్తుంది. ఇది వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం రావణ్ని వాడుకుంటున్నారు. జగన్కి నిజానికి రావణ్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం జగన్ కంటే కూడా చంద్రబాబుకు ఉంది. ఓకే. చంద్రబాబు కదా వాడుకుంటోంది రావణ్ని. ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం. వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉంది, ఒక జనం పట్ల ఒక కన్సర్న్ ఉంది, మతం పట్ల కన్సర్న్ ఉంది, దేవుడి పట్ల కన్సర్న్ ఉంది అని కూడా నేను అనుకోవడం లేదు. అవసరం అంతే. ఈ ఛానల్స్ ఉద్దేశం జగన్ని టార్గెట్ చేయడానికి దీన్ని ఎంత వాడాలో అంత వాడేయాలి. హిందూ మతోద్ధరణ అనే పేరుతో హిందూ మతాన్ని పక్క మతాల నుంచి జరుగుతున్న దాడుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రంగంలో దిగుతాం అని ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.